నిరీక్షించెద దేవా నీ వాక్కు కొరకై ప్రలాపించెద ప్రభువా నీ పాద పూజకై నిరీక్షించెద దేవా నీ వాక్కు కొరకై ప్రలాపించెద ప్రభువా నీ పాద పూజకై నిరీక్షించెద దేవా శక్తిగల ప్రార్థనను నే పొందుటకు విశ్వాసమందు బలము పొందుటకు శక్తిగల ప్రార్థనను నే పొందుటకు విశ్వాసమందు బలము పొందుటకు సిల్వాను వలనే నిరీక్షించెదా సిల్వాను వలనే నిరీక్షించెదా సియోనులోనే ప్రలాపించెదా సియోనులోనే ప్రలాపించెదా ప్రలాపించెదా నిరీక్షించెద దేవా నీ వాక్కు కొరకై ప్రలాపించెద ప్రభువా నీ పాద పూజకై నిరీక్షించెద దేవా యేసుని సాక్షిగా నేనుండుటకు మహిమగల నీ కృపతో నన్ను నింపుము యేసుని సాక్షిగా నేనుండుటకు మహిమగల నీ కృపతో నన్ను నింపుము పౌలు శీల వలనే ప్రలాపించెదా పౌలు శీల వలనే ప్రలాపించెదా ప్రభువాని పాత్రుడనై నిరీక్షించెదా ప్రభువాని పాత్రుడనై నిరీక్షించెదా నిరీక్షించెదా నిరీక్షించెద దేవా నీ వాక్కు కొరకై ప్రలాపించెద ప్రభువా నీ పాద పూజకై నిరీక్షించెద దేవా క్రీస్తేసు ముద్రలు నా దేహమందు ధరించుకొంటిని ఆత్మపూర్ణునిగా క్రీస్తేసు ముద్రలు నా దేహమందు ధరించుకొంటిని ఆత్మపూర్ణునిగా ఎపఫ్రా వలనే ప్రలాపించెదా ఎపఫ్రా వలనే ప్రలాపించెదా యేసుని మాటకై నిరీక్షించెదా యేసుని మాటకై నిరీక్షించెదా నిరీక్షించెదా నిరీక్షించెద దేవా నీ వాక్కు కొరకై ప్రలాపించెద ప్రభువా నీ పాద పూజకై నిరీక్షించెద దేవా నీ వాక్కు కొరకై ప్రలాపించెద ప్రభువా నీ పాద పూజకై నిరీక్షించెద దేవా దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియ అక్క చెల్లెలు, ప్రియ తమ్ముళ్ళు,
దేవుని బిడ్డలైన మీ అందరికి కూడా నా హృదయపూర్వక వందనాలు. క్రీస్తు ప్రేమలో నేను ఎంతో సంతోషపడుతున్నా. మీ దగ్గర నుంచి వస్తున్న రిప్లై, ఫోన్ కాల్స్ కానీ మెసేజ్ని బట్టి, అదేవిధంగా లైవ్ లో వీక్షిస్తున్న బిడ్డలందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. శ్రేష్టమైన దేవుని కృపలో మీరందరూ కూడా వర్ధిల్లుదురు గాక. ప్రియమైన దేవుని సంగమా, మనం 51వ కీర్తన ఉత్తర ప్రత్యుత్తరాలుగా మనం చదువుకున్నాం. ఈ 51వ కీర్తన అంతా కూడా దావీదు యొక్క పశ్చాత్తాపం గురించి రాయబడి ఉంది. దేవుని బిడ్డలలో పశ్చాత్తాప హృదయం ఒకవేళ లేకపోతే వారు దేవుని బిడ్డలే కాదు, వారు భక్తిహీనుల గుంపులో చేర్చబడిన వారు. ఎవరిలో పశ్చాత్తాప హృదయం ఉంటుందో, ఎవరు పశ్చాత్తాప పడటానికి ఇష్టపడతారో వారు దేవుని యొక్క సమూహములో ఉన్నవారే. అయితే ఇక్కడ దావీదు భక్తుడి యొక్క పశ్చాత్తాప హృదయం మనకు బాగా స్పష్టంగా కనపడుతుంది. ఎందుకు ఈ పశ్చాత్తాపం గురించి మనము నేర్చుకోవాలి అంటే, చాలా మంది అనుకుంటారు దేవుడు నా ప్రార్థన వినడం లేదు. ఎంతమంది అనుకుంటున్నారు ఈ మాట? చాలా మంది క్రైస్తవ జీవితంలో దేవుడు నేను ఎంత ప్రార్థన చేస్తున్నా వింటల్లా, నా సమస్య చాలా జటిలమైనది, కఠినమైనది, కష్టతరమైంది అనుకున్న ఒక సమస్యలో మీరు ఉన్నప్పుడు ప్రభు ఎందుకు మీ యొక్క ప్రార్థన వినడం లేదో ఒకసారి మీరు ఆలోచన చేశారా? ఎప్పుడన్నా అలాంటి ఆలోచన మీకుందా? ప్రార్థన చేస్తున్నామంటే ప్రార్థనకు రిప్లై రావడం లేదంటే ఒక కారణం ఉంటుంది. దావీదు భక్తుడు తన ఆత్మీయ జీవితంలో దాన్ని స్పష్టంగా ఎరిగి ఉన్నాడు. యోబు తన ఆత్మీయ జీవితంలో అనుభవపూర్వకంగా తెలుసుకున్నాడు, అనుభవించాడు. చాలా మంది నేను ప్రార్థన చేయగానే ప్రత్యుత్తరం వచ్చింది, కానీ ఇప్పుడైతే రావటంలా. ఒకప్పుడు ప్రార్థన చేసినప్పుడు వచ్చింది, కానీ ఇప్పుడు రావడంలా. ఎందుకండి? దేవుడు విశ్వాసం లేదు. మంచి మాట. ఇంకా విశ్వాసం లేదంటే మనలో ఏముందప్పుడు? విశ్వాసం మనలో లేకపోతే మనలో ఏముండిద్ది? ఎస్, అవిశ్వాసం ఉన్నట్టు. అవిశ్వాసం అంటే పాపమే, చీకటి మనల్ని ఆవరించినట్టే, అపవాది స్వాధీనానికి మనం వెళ్ళిపోయినట్టే. మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఒకప్పుడు దేవుడు మన ప్రార్థన విన్న దేవుడు ఈ రోజు వింటలేదంటే ఒకప్పుడు విశ్వాస జీవితం ఈ రోజు మనకు లేదు. ప్రియులారా గమనించండి, ఒకే ఒక మాట చెప్తా. క్రైస్తవ జీవితంలో జీవించే ప్రతి వ్యక్తికి, సేవకుడైన విశ్వాసైన ఎవరికైనా సరే, ప్రార్థన లేదు అంటే జీవితంలో ఒకటి, ఆ మనిషి బ్రతికి ఉన్న చచ్చిపోయిన వాడితో సమానమే. ప్రార్థన జీవితం ఎప్పుడైతే లేదో, విశ్వాస జీవితం ఎప్పుడైతే లేదో, ఆ వ్యక్తి చనిపోయిన వాడితో సమానమే. పేరుకు నామకార్థంగా బ్రతికి ఉన్నవాడే కానీ విశ్వాసం లేని వాడు మృత్యుడే. బైబిల్ చెప్తున్న సత్యం. అంటే దీన్ని బట్టి క్రైస్తవ జీవితంలో ప్రార్థన లేకుండా ఏ క్రైస్తవుడు బ్రతకడు. క్రైస్తవుడు అంటే ప్రార్థన వెలుగులో జీవించేవాడు. క్రైస్తవుడు అంటే చీకటిని తరిమివేసేవాడు. క్రైస్తవుడు అంటే క్రీస్తుకి మాదిరిగా జీవించేవాడే నిజమైన క్రైస్తవుడు. ఏంటంటే మాదిరికర జీవితాన్ని మనం చూద్దాం. యేసు ప్రభువారు లూకా సువార్త, మత్తయి సువార్త, ఆయన రాసిన సువార్తల్లో యోహాను రాసింది కానీ, మత్తయి రాసింది కానీ, లూకా రాసింది కానీ, మార్కు రాసిన ప్రతి సువార్త గ్రంథాల్లో రాయబడినది ఏంటంటే, ఈ సత్యమైన మాట, ఆయన ప్రార్థన చేయడానికి అరణ్యమునకు కొనిపోయబడెను అని ఉంటుంది. ఆయన ప్రార్థన చేయడానికి కొండెక్కెను అని రాయబడి ఉంటుంది. ఆయన ప్రార్థన చేయడానికి అరణ్యమునకు వెళ్ళారు. ఆయన ప్రార్థన చేసి ఆ కొండ దిగి వచ్చి ఉండగా బహుజన సమూహం ఆయన యుద్ధకు వచ్చిరి. అనేక మంది రోగులను ఆయన బాగు చేశారు. అనేక మంది అపవాది చేత పీడితులైన వారిని బాగు చేశాను. అంటే ఏంటంటే యేసుక్రీస్తు ఈ యొక్క లోకములో బ్రతికినంత కాలం మానవ అవతారం ఎత్తి నరరూపధారి కన్య గర్భమందు ఉద్భవించిన పవిత్రుడు, పరిశుద్ధుడైన యేసునాథుడు ఆయన మానవ జీవితం జీవించినంత కాలం, తండ్రి దగ్గరకు చేరేంత వరకు ఆయన ఎలాంటి జీవితాన్ని జీవించాడో క్రైస్తవుడు కూడా అదే జీవితాన్ని జీవించాలా. ఆయన ఎలా జీవించాడో మనం గమనించినట్లయితే, ఉదయాన్నే
కొండెక్కాను అని ఉంటుంది, లేదా ఉదయాన్నే కొండ దిగి వచ్చి చూడప్పుడు అని ఉంటుంది. ఎందుకు అనంటే ప్రార్థన చేయటానికి. క్రైస్తవ జీవితంలో ప్రార్థన లేకపోతే నువ్వు చచ్చిపోయిన వాడితో సమానమే. ప్రార్థన ఎప్పుడైతే మనలో కోల్పోయామో విశ్వాసాన్ని కోల్పోయినట్టే. విశ్వాసాన్ని ఎప్పుడైతే కోల్పోయామో అవిశ్వాసంలో దిగజారిపోయినట్టే. అవిశ్వాసంలో ఎప్పుడైతే దిగజారిపోయామో మనం మృతులమైపోయినట్టే, సజీవులం కాదిక. ఇది బైబిల్ గ్రంథం చెప్పే సత్యం. అందుకే పౌలు అంటాడు వెనుకున్నవి మరిచి ముందున్న వాటి కొరకు నేను పరిగెడుతున్నా. పౌలు అంటాడు నేను బ్రతుకుట క్రీస్తే, చావైతే చెప్పాలా? ఎందుకు చావైతే మేలు అంటే, నేను మరణించానంటే ఈ దేహ రూపంలో మానవ రీత్యా నేను మరణిస్తే ఎక్కడుంటానంటే నా ప్రభు చెంత చేరాలి. ఇది నా ఆశ. ఎందుకు నాకు నేనంటే పరలోకంలో విలువైన స్వచ్ఛం నాకుంది. ఇది క్రైస్తవుడి యొక్క తపన. ఎంతమందికి తపనుంది క్రైస్తవ జీవితంలో జీవిస్తున్న వారికి? విశ్వాసం అని చెప్పుకుంటూ బైబిల్ సంకల్పం పెట్టుకుని మనం ఇక్కడ దాకా వచ్చి ఎంతమందికి ఈ ప్రార్థన ఉన్నది అంటే, మరి సంఘంలో క్రమం ఉంది. ఆ క్రమం ఏంటంటే ప్రతి ఒక్కరు క్రమం తప్పకుండా గంట ప్రార్థన చేయాలి అని. నువ్వు గంట ప్రార్థన చేయని వారు ఎవరైతే ఉన్నారో వారి ఆత్మీయ జీవితంలో చచ్చిపోయిన శవంతో సమానం. నామకార్థమే బ్రతికినట్టే, కానీ ఇది శవాలే. అది నేనైనా మీరైనా ఎవరైనా సేవకుడైనా విశ్వాసైనా ఎవరైనా సరే, దేవుడు ఏ క్రమాన్ని అయితే మనకిచ్చాడు ఆ క్రమాన్ని తప్పేమంటే ఆత్మీయ జీవితంలో నుంచి తొలగిపోయి భక్తిహీనతలోనికి దిగజారిపోతున్నామని అర్థం. దీన్ని బట్టి దావీదు రాసిన ఈ కీర్తన 51వ కీర్తనలో అంటాడు ఒక మాట, ప్రభువా నన్ను ఎప్పుడు కూడా త్రోసివేయబాక. ఏమన్నా చూడండి ఒకసారి, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకు. 11వ వచనం 51:11 అంటాడు, నీ సన్నిధిలో నుండి నన్ను ఎప్పుడు త్రోసివేయబాకయ్యా. నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి నీ రక్షణ ఆనందం నూతనంగా నాకు మరలా. చెప్పండి, మరలా. ఈరోజు ఏమడగలు తెలుసా? ఆ రక్షణ ఆనందం అంటే నువ్వు రక్షించబడినప్పుడు ఎలాంటి ఆనందంతో ఉన్నావు? బాప్తిసం తీసుకుని రాగానే స్వీట్లు పంచావు, ప్రార్థనలు పెట్టుకున్నావు, అందరూ చెప్పుకున్నావు దేవుడు నన్ను రక్షించాడు, నేను బాప్తిసం తీసుకున్నా, యేసుక్రీస్తుని క్రీస్తులో నడిపించబడుతున్నా అని చెప్పుకుంటున్నా. నీవు ఈరోజు ఆనందం ఉందా? రక్షణ వస్త్రాన్ని కప్పుకున్నా అని చెప్పుకున్నా. నీవు ఈరోజు ఆనందం ఉందా? భక్తుడు అంటున్నాడు ఆ రక్షణ యొక్క ఆనందం మరలా. చెప్పాలి, మరలా అంటే ఏంటి? అప్పుడు ఉన్న రక్షణ ఆనందం నేను కోల్పోయాను ప్రభువా. ఆ రక్షణ ఆనందం కోల్పోయాను కాబట్టి నీ సన్నిధిలో నుండి నన్ను ఎంత మాత్రం త్రోసివేయబాక. అంతేకాదు నీ పరిశుద్ధాత్మను నాలో నుండి, నోరున్న వాళ్ళే చెప్పండి, నీ పరిశుద్ధాత్మను నాలో నుండి తీసివేయబాక. పరిశుద్ధాత్మ అనుభవం నీకు ఎందుకు లేకుండా పోతుందో తెలుసా? రక్షణ ఆనందం నీకు ఎందుకు లేకుండా పోతుందో తెలుసా? పాపమును ప్రేమిస్తున్నావు, అవిశ్వాసంతో కూడుకున్న క్రియలను చేస్తున్నావు. విశ్వాసనని చెప్పుకొనుచు దేవుని కుమారుడు దేవుని కుమార్తెను చెప్పుకుంటూ నువ్వు చేస్తున్నది ఏంటంటే అవిశ్వాసికి తగినట్టు నువ్వు నడుస్తున్నావు. నీ ప్రవర్తనలో, మాటల్లో, క్రియల్లో, చూపుల్లో, ఆలోచనలో అవిశ్వాసం బహుగా పెట్రిల్లిపోతున్నది. అంటే విశ్వాస జీవితంలో నీ హృదయం వెలుగునివ్వాల్సింది అవిశ్వాస జీవితంలో దిగజారిపోతుంటే ఆ హృదయంలో ఉన్న వెలుగు కాస్త జారిపోయి చీకటి వస్తూ ఉన్నది. అలాంటప్పుడు చీకట్లో ఉన్నప్పుడు నువ్వు కేక వేస్తూ నువ్వు ఎక్కడి నుండి పిలుస్తున్నావు ఎవరికి తెలిసింది అమ్మక? నువ్వు చీకట్లో ఉన్నావు, గబ్బు చీకటి అంటారే, కట్టిక చీకట్లో నువ్వు ఉన్నావు. అన్నాడు పిలుస్తుంటే ఎక్కడున్నావు? కనపడతాను మాకు, కనపడరు. అవిశ్వాసముతో ఉన్న వ్యక్తుల పరిస్థితి ఎలా ఉండిద్దంటే భక్తిహీనతలోనికి దిగజారిపోతున్న వారి యొక్క పరిస్థితి, స్థితిగతులు ఎలా ఉంటాయంటే ఎంత కేకలు వేసినా దేవుడికి నువ్వు కనిపించావు. నీ స్వర పేటిక బ్రద్దలయ్యేటట్టు కేకలు వేసినా
దేవుని దగ్గరకు నీ స్వరం వెళ్ళదు. దావీదు అంటాడు 28వ కీర్తనలో ఒక అద్భుతమైన మాట, 1, 2, 3 వచనాలు చూద్దాం. ఇదే దావీదు అంటాడు, అయ్యా యెహోవా, నేను నీకు మొర్ర పెడుతున్నా, నా ఆశ్రయ దుర్గమా, మౌనంగా ఉండక. ఏమండి, దేవుణ్ణి ఏమంటున్నాడు ఈయన? దావీదు ఏమంటున్నాడు? నా ఆశ్రయ దుర్గమా అంటే నేను ఆశ్రయించే మహాదుర్గమా. దుర్గము అనే మాటకి అర్థం ఏంటంటే షెల్టర్, నివాసమా, నివసించడానికి యోగ్యమైన పురమా, పట్టణమా, లేక స్థానమా, లేక ఇల్లా అని. అంటే నివాసానికి యోగ్యమైన, ఆ నివాస యోగ్యమైనది ఎటువంటి తెలుసా? రక్షణతో కూడుకున్నది. ఆ నివాస యోగ్యమైనది కూడా ఎటువంటిదో తెలుసా? మంచి రక్షణ. అంటే శత్రువును కూడా కుప్పగూల్చేంత రక్షణ ఆ నివాస యోగ్యము. అదే అందుకే శత్రువును కూడా పడద్రోయగలిగిన నా రక్షణ దుర్గమా. ఇంకా దాన్ని ఎవ్వడు కూడా పడద్రోయలేని నివాస స్థలం. అందుకే నా ఆశ్రయమా మౌనదోడు బాక. ఎవరికి ఆశ్రయము? పెద్ద అంతఃపురమా? దేవుడే. క్రైస్తవ జీవితంలో జీవించే నీకు ఆశ్రయం ఎవరు కావాలా? అంటే ఏం కావాలా? దేవుడే. అంటే నీ భక్తి జీవితం ఎలా ఉంది ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఈయన అంటున్నాడు, రాజా ఇండి కూడా నాకు ఆశ్రయ దుర్గం, నేను కట్టించిన అంతఃపురాలు కాదు, నా దేవుడే. ఎవరంటే ఆయనకు ఆశ్రయము? దుర్గం ఎవరట? కొండ ఎవరట? కోట ఎవరట? మరి నీకెవరట? మనకెక్కడ దేవుడు? మనకి ఇల్లే, మన చెట్లే, మన సినిమా హాల్లే, మనకి ఇంకొకటే. దేవుడే దుర్గం అయితే దేవుడు ఏం చేస్తాడంటే నువ్వు విజ్ఞాపన చేస్తున్న ప్రతి విజ్ఞాపన ధ్వని ఆలకిస్తాడు. మౌనం ఉండడిక. ఒకవేళ నువ్వు మౌనం ఉన్నావంటే నేను చచ్చిపోయిన వాడితో సమానం. ఏమంటాడు కదా, నువ్వు మౌనం ఉన్నావంటే అర్థమైతే తెలుసా? భక్తిహీనుండే, నేను సమాధిలో దిగిన చచ్చిపోయిన వాడితో సమానం. విశ్వాసిని కాదు, అవిశ్వాసిని, భక్తిహీనుణ్ణి. అప్పుడేంటంటే నేను ఎంత విజ్ఞాపన చేస్తున్నా నువ్వు వింటలేదు కాబట్టి, ఎంత మొరపెడుతున్నా నువ్వు ఆలకించట్లేదు కాబట్టి నేను సమాధిలో దిగిన వాడినే, అంటే చచ్చిపోయిన వాడినే. మనం అంటే ఊరుకుంటారు ఎవరైనా? మనం ఎంత ప్రార్థన చేసి అంత మా ప్రార్థన, నీ ప్రార్థన ఎందుకు దేవుడు ఇంట్లేదు తెలుసా అని ఒకవేళ సేవకుడు గద్దించాడు అనుకో, పాస్టర్ గారికి నా మీద పేకలు లాక్కుంది, ఎందుకు తెలుసా? మా ఇంటికి వచ్చి టీ ఇలా అనుకుంటారు కదా, కానికి లేదని అసూయ ఎక్కువ, పెద్ద కారుకు నేను ఇలేదని బాబన్న ఇచ్చినట్టు అనుకుంటారు కదా. మనమైతే అట్లా అనుకుంటాం ఎస్టిమేషన్లో. అది కాదు. సేవకుడికి ఎప్పుడు కోపం వచ్చిందంటే, విశ్వాసుల మీద కోపం ఎందుకు వచ్చిందంటే, పిల్లవాడు లేక పిల్ల కుమార్తె కుమారుడు మార్గం తొలగిపోతున్నప్పుడు బాధ కలిగి కోపపడతాడు. అంతేగాని నీ ఆస్తులు తీసుకొచ్చి ఇవ్వట్లేదని కాదు కోపం, నీ అంతస్తులు నాకు రాసి ఇవ్వట్లేదని కాదు కోపం. నాది కాదు ఈ కోపం, నాలో ఉన్న దేవునిది. అది గుర్తించాలి మనం. కోపగించుకున్నాము అంటే ఆ కోపానికి అర్థం ఏంటంటే సేవకుడు కోపగించుకున్నాడు, సేవకుడు గద్దించాడు. కారణం ఏంటంటే ఆ గద్దింపు సేవకుడి నోటి నుంచి దేవుడిస్తున్నాడు అని నమ్మాలి. ఎవరైతే అలా విశ్వసిస్తారో అటు వారు ప్రార్థన చేయని వింటాడట దేవుడు. ఎందుకు తెలుసా? గద్దింపుకు లోబడ్డావు కాబట్టి నీకు క్షమాభిక్ష ఉన్నది. గద్దింపుకు లోబడి ఉన్నావు కాబట్టి నీకు క్షమాభిక్ష ఉన్నది. నాకు అప్పుడప్పుడు పల్లె కోపం వచ్చింది కొన్ని విషయాల్లో. ఎందుకు అంత కోపం? మీరు బాగా నన్ను అబ్జర్వేషన్ చేయండి, మీరే గమనించండి, కావాలంటే అని రికార్డ్ చేసుకోండి. దేవుని విషయంలో తప్పు చేస్తున్నారంటే పిచ్చ కోపం వచ్చింది. ఎందుకో తెలుసా? నా కన్న బిడ్డలు కాబట్టి
ఎక్కడ దేవుని నామానికి నాకు అవమానకరంగా మీరు ఎక్కడ బ్రతుకుతారో మాటల వల్ల క్రియల ద్వారా అని ఒక భయం, మీకున్న విలువలు ఎక్కడ మీరు పోగొట్టుకుంటారని ఒక బాధ, ఒక వేదన. కాసేపు కోపగించుకొని కాసేపు దిద్దుపరుచుకొని నా బిడ్డను, నా కుమారును, నా కుమార్తెను సరైన మార్గం నేను నడిపించుకుంటే చాలా జీవితానికి. ఇది ఆస్తులు అంతస్తులు కాదు, ఇక్కడ ఆత్మీయతే కావాలి. అందుకే దావీదు అంటాడు, ఆత్మీయ విలువ తెలిసిన దావీదు మాట్లాడుతున్నాడు. ఏమని తెలుసా? నీ పరిశుద్ధాత్మ నా నుంచి ఎప్పుడు కూడా చెప్పాలి, నోరుండవల్లో దూరము చేయకు. ఆత్మ దూరం అయిపోతే ఏమైపోతా? ఆత్మను కోల్పోతిని, అభిషేకము నీయుమా సమరయుడా, అభిషేకము నీయుమా సమరయుడా, నా మంచి సమరయుడా, ప్రేమామయుడా, నా మంచి సమరయుడా, దిగజారిన ఎరికో దిగిపోయిన దొంగల చేతికి చిక్కిన వేళ, గాయములను కట్టుమా సమరయుడా, గాయములను కట్టుమా సమరయుడా, నా మంచి సమరయుడా, సమరయుడా, నిన్ను విడచిన వేళ నీకు దూరమైన వేళ, అపవాదికి చిక్కి తిని నిన్ను విడచిన వేళ నీకు దూరమైన అపవాదికి చిక్కి తిని అపవాదికి చిక్కిన వేళ అంటే అపవాదికి చిక్కితే ఏం కోల్పోయినట్టు మనం? ఏం కోల్పోతే అపవాదికి చిక్కుతాం మనం? ఆ ఆత్మనే నా నుంచి దూరం చేయలేక ప్రభు అంటున్నాడు మహాభక్తుడు దావీదు. నువ్వు ఆత్మను కోల్పోయి ఎన్ని దినాలైందో, ఎన్ని నెలలైందో, ఎన్ని సంవత్సరాలైందో, ఆ పరిశుద్ధాత్మ నుంచి తొలగిపోయిన నీ జీవితం అపవాదికి చేతికి నువ్వు చిక్కావని గమనిక. నీకు ఇంకా బుద్ధి, జ్ఞానం, వివేకం నీకు లేకుండా పోయిందంటే కట్టిక చీకట్లను పడిపోయినట్టే బిడ్డ. అంధకారంలోనికి ఇంకా 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 దిగజారిపోతున్నా. అక్కడ ఏడుపును పండ్లు దొరుకుతాయే ఉన్నది ఇంకా. అందుకే దావీదు అంటాడు, అయ్యా నేను పాపము చేసిన వాడిని, పాపములోని నా తల్లి నన్ను గర్భం ధరించి నన్ను క్షమించయ్యా. అయితే నేను ఒకటి అడుగుతున్నానయ్యా, నీ సన్నిధి నుంచి నన్ను ఎన్నడూ త్రోసివేయబాక, నీ పరిశుద్ధాత్మ నుంచి తీసివేయబాక. ఇలా ప్రార్థన చేస్తూ 28వ అధ్యాయం మనం చదువుకున్నాం. 2వ వచనం చదవండి ఒకసారి. 28:2 నేను నీకు మొరపెట్టినప్పుడు నీ పరిశుద్ధ ఆలయం వైపునకు నా చేతులెత్తినప్పుడు నా విజ్ఞాపన ధ్వని. ఏమని ప్రార్థన చేస్తున్నాడినా ప్రియులారా? దావీదే మరొకసారి 66వ అధ్యాయం 18వ వచనంలో ఒక మాట అంటాడు. ఈయన విజ్ఞాపన చేస్తూ, అంటే విజ్ఞాపన చేసేటప్పుడు, ప్రార్థన మనం చేసేటప్పుడు మన ప్రార్థన దేవుడు అంగీకరించాలంటే మనలో ఏమి ఉండకూడదు. మనలో ఏది ఉండకూడదో అది మనలో ఉండబట్టే దేవుడు ప్రార్థన వింటలేదేమో. ఇక్కడ అంటాడు 18వ వచనంలో, 66:18లో,
నా హృదయములో పాపమును లక్ష్యము చేసిన ఎడల. ఆమేన్, హల్లెలూయా. అంటే నా హృదయములో పాపం ఉంటే నా విగ్రహాలను ఆలకించాడు. మరి ఏముంటే ఆలకిస్తాడు? పాపం కాకుండా ఏముండాలి మన హృదయంలో? మనం చదువుకున్న 51వ కీర్తనలో 51వ కీర్తనలో చదివాం కదా, నీ పరిశుద్ధాత్మను నాలో నుండి చదవండి, చెప్పండి అక్కాయిలో, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము. అంటే ఆ శుద్ధాత్మ నాలో ఉండాలి. పరిశుద్ధాత్మ మనలో ఉండవలసి ఉండగా మనలో పాపం ఉంటే దేవుడు అంగీకరిస్తాడా ప్రార్థన? దేవుడు మన విజ్ఞాపన ధ్వని ఆలకిస్తాడా? ఆలకించండి బిడ్డలారా. చాలా మంది అనుకుంటారు, నేను బాప్తిసం తీసుకున్నా, నా సీనియారిటీ ఎంతో తెలుసా? 10 సంవత్సరాలు. మొన్న మా తమ్ముడు అన్నాడు, నాతో కొన్ని ప్రాంతాలు వచ్చాడు పరిచర్యలు, మా బాబాయ్ కొడుకు. ఈ సీనియారిటీ గురించి మాట్లాడుతూ ఒక 2 ప్రశ్నలు వేశారు. అందరూ తప్పే చెప్పారు. అక్కడ ఉన్న పాస్టర్లే మొత్తం అందరూ తప్పే చెప్పారు. నాకు బాధ వేసింది. దయచేసి మిమ్మల్ని అవమానపరిచినట్టు కాదు, మీకు తెలిసింది నాకు కూడా తెలియకపోవచ్చు. మీకు తెలిసింది నాకు తెలియకపోవచ్చు. తప్పే ఉంది దాంట్లో? చెప్పండి అంటే ఎవరు చెప్పలా. 3 ప్రశ్నలు, ఒక్క ప్రశ్న కూడా సమాధానం ఇవ్వాల. అప్పుడు ఆ ప్రశ్నకు సమాధానం నేను చెప్పినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, అక్కడ సేవకులు, అయ్యా మా దగ్గరకు వస్తారు, మేము మీటింగ్స్ పెడితే ఇట్లా సేవకులు మీటింగ్ పెడితే వస్తారు, ఏదో చెప్తారు, మమ్మల్ని ఉబ్బేస్తారు, వెళ్ళిపోతారు. కానీ వాక్యంతో ఖండిస్తూ సరిదిద్ది చెప్పినది మీరే మొట్టమొదటిసారిగా. నేనన్నా, దేవుని వాక్యం మిమ్మల్ని సరిచేసింది కాబట్టి సరిగ్గా మీరు మాట్లాడారు, దేవుడు మిమ్మల్ని దీవించుగాక. అంటే వాక్యం మనం సరిదిద్ది, ఆ దిద్దుబాటు నీకు అసహ్యమైతే దేవుడు నిన్ను కూడా అసహించుకుంటాడు. దావీదు దిద్దుబాటు చేసుకోవడానికి ఇష్టపడ్డా. ఏమన్నాడు తెలుసా? 66వ అధ్యాయము 18వ వచనంలో మాట, నా హృదయం పాపమును లక్ష్య పెట్టిన ఎడల దేవుడు నా మనవి ఆలకించక పోవును. అంటే బాధపడతాను. ఇక్కడ నేను ప్రార్థన చేస్తున్న ప్రత్యుత్తరం రావటంలో కారణం ఏంటంటే, పాపాన్ని ప్రేమించినంత ఇదిగా పవిత్రతను ప్రేమించలేకపోతుంది. పాపమి క్రియలను ఇష్టపడినంత ఇదిగా పరిశుద్ధమైన క్రియల్లో పాలిభాగస్తుని కాలేకపోతుంది. ఎందుకు అంటే, అపవిత్రత ఇష్టపడినంత ఇదిగా, భక్తిహీనతను ఇష్టపడిన అంత ఇష్టముగా, భక్తిహీనతో కూడుకున్న క్రియలను ఇష్టపడినంత ఇష్టంగా పవిత్రతను, పరిశుద్ధమైన క్రియలను నేను ఇష్టపడ్డాను. ఎవరన్నా ఒప్పుకుంటారా ఈ మాట? డేవిడ్ అన్నా, నా హృదయంలో పాపం ఉంది, అందుకే దేవుడు నా ప్రార్థన వింటల్లా అని ఎవరన్నా నిజంగా అంగీకరిస్తారా? దేవుడిని నిందిస్తాం. ఏమంటాం అక్క? ఏమంటాం? జనరల్ గా మనం ఏమని చెప్తాం? దేవుడు నా మూల ఎంత చేసినట్లు ఇంకెందుకు ప్రార్థనకు రావటం అంటాం. అసలు నీ ప్రార్థన ఎందుకు వింటున్నాడు దేవుడు? ఎందుకు వినపడతలేదు దేవుడికి? నీకు ఎందుకు అర్థం కావటంగా? దావీదు అంటాడు, ప్రార్థన వినబడలేదు అంటే నాది, నేను పాపిని, అందుకే వినబడతలా, నేను పాపము లక్ష్యం చేస్తున్నా. కానీ 51వ కీర్తన దగ్గరకు వచ్చేసరికి మాట్లాడుతున్న మాట ఏంటంటే, పాపమును లక్ష్యం చేశాను కాబట్టి ఆ పాపం నాకొద్దు, నేను హిస్సోపుతో కడుగు, హిమము కంటే. అంటే ఎంత తెలుపుగా ఉండాలనుకున్నాడంటే, మచ్చలేని పవిత్రమైన జీవితాన్ని ఇష్టపడ్డాడు దావీదు. నీ జీవితంలో ఆ మచ్చలేని జీవితాన్ని నువ్వు ఎందుకు ఇష్టపడతల్లా? కనీసం తోటివారు ఎదురు పడితే వందనాలు చెప్పే బుద్ధే లేదు నీకు. కనీసం నీ తోటి సహోదరుడు ఎదురు పెడితే ప్రేమతో పలకరింపే లేదు నీకు. తోటి వారికి వందనాలు చెబుతున్న జ్ఞానం కూడా లేదు నీకు. కానీ నీ పరిశుద్ధురాలురా. మీరు ఒకరినొకరు వందనములు చెప్పుకోండి, పవిత్రమైన ముద్దు పెట్టుకోండి అని ఉంటుంది బైబిల్. నువ్వు కనీసం నీ తోటి సహోదరుని ప్రేమించలేని బ్రతుకు నీలో ఉంది అని అంటే నువ్వేమా అక్కర్లేదు, నీకు ఆలోచించాల్సిన అవసరం లే. నువ్వు ఖచ్చితంగా
భక్తిహీనురాలివి, భక్తిహీనుడివే. డిక్లేర్ చేస్తుంది బైబిల్, నేరుగా వాక్యం డిక్లేర్ చేస్తుంది మిమ్మల్ని. ఒక వ్యక్తిని నువ్వు తోటి సహోదరుని ప్రేమించలేని వాడు నరహంతకుడితో సమానమని మొదటి యోహాను రాసిన పత్రికలో స్పష్టంగా చెప్తాడు యోహాను. ప్రేమ లేని వాడు నరహంతకుడితో సమానమని. ప్రేమ కాదు, పలకరింపే లేని జీవితాలు అయితే మనం ఎలా ఉంది చెప్పండి. మీ ఇంటికి వచ్చారు జయమ్మ గారు, గ్లాసు నీళ్ళు అవ్వదని 100 మంది నాకు చెప్పలేదనుకో, నేను రెండోసారి నీ ఇంటికి వస్తాను. ఎందుక అంత దగ్గరికి ఎందుకు వెళ్ళాలా? అజయ్ బాబా వద్దుపా, వెళ్ళిపోతాపా వద్దు కానీ అంటానే లేదా? అదే పలకరింపలేని బతుక్కి నువ్వు ఎంత విశ్వాసపడతావు అంటే నువ్వంటే నువ్వు కాదమ్మా. మనం కుమారుని వెళ్ళావు, ఏదో వంట చేస్తుంది, అదే పరిగెత్తుకుని నేను పలకరింపే శాతగానే బ్రతుకులని. ఎందుకు? నేను కాదనేది దేవుడు అంటున్నాడు. అది లేదా అజయ్ బాబు కాదు అనేది దేవుడు అంటున్నాడు. అది లేదా ఆ జయశ్రేఖ కాదనేది, లేదా గౌడక్క కాదనేది. గౌడక్క దగ్గరికి వెళ్ళాం, పలకరేకుండా ఎట్టుందనుకో, రెండోసారి వెళ్తాను నేను. నేను కాదు, మీరు వెళ్తారు చెప్పండి. మరి మీరు అట్లుంటే మేము వస్తాం మీ ఇళ్ళకి చెప్పండి. నేనే రావడం ఇష్టపడతాను, దేవుడు ఇంకేం ఇష్టపడతాడు? ఆయన నాకంటే ఇంకా పరిశుద్ధుడు కదా. దేవుడు అన్నా నాకంటే పరిశుద్ధుడు, నీకంటే నాకంటే మనమేమన్నా మనకి. అందుకే భక్తుడే దావీదు అంటాడు, చెప్పాలి హిస్సోపుతలను. అంటే క్రైస్తవ జీవితంలో ఒక విశ్వాసిని మనం వెతుకుతున్నప్పుడు ప్రార్థన లేని విశ్వాస జీవితం చచ్చిన శవంతో సమానం అని చెప్పి. ప్రార్థన నీలో లేదు అంటే, విశ్వాసం నీలో లేదు అంటే నువ్వు చనిపోయినట్టే. ఇక లెక్కేక నువ్వు బతుకునే చచ్చిపోయినట్టే. ఎంతకాలం అంటే బ్రతుకుతావు. వేషధారణ బతుకుతున్న వేషధారణే. ఈ వేషధారణ ఎక్కడ తీసుకెళ్ళిందంటే భక్తిహీనుల గుంపులోకి తీసుకెళ్ళింది. భక్తిహీనుల గుంపు ఎక్కడ ఉంటారు అంటే నరకాగ్నిలో పడిపోతారు. అగ్ని ఆరదు. నా మాటలు ఎంతమందికి అర్థమవుతున్నాయో నాకు తెలియదు, కానీ నీ విగ్రహాపన ప్రార్థన దేవుడు వినాలంటే నీ హృదయం పరిశుద్ధంగా ఉండాలి. ఇది చెప్తున్న సందేశం. నీ విగ్రహాపన ప్రార్థన దేవుడు వినాలంటే ఏదైనా నీ హృదయం పరిశుద్ధం కలంకంతో ఉంటే దేవుడు వినడు. ఏమంటున్నాడు? నా హృదయంలో పాపం ఉన్నాడు కదా, దేవుడు నా ప్రార్థన వినకపోవును అన్నాడు కదా. ఇంకొక మాట చూడండి ఒకసారి, ఎవరి ప్రార్థన ఆలకిస్తాడు? 102వ కీర్తనలోనే 15వ వచనం చూడండి ఒకసారి. ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక, దేవునికి స్తోత్రం హల్లెలూయా. నీ కారులుంటే సరిపో, బంగళాలుంటే సరిపోదు, ఆస్తులుంటే సరిపోదు, అంతస్తులు సరిపోదు, మెడ నిండా, తల నిండా, కాళ్ళ నిండా, నడు నిండా నగలుంటే సరిపోదు. నీకేముండాలి తెలుసా? పవిత్రమైన హృదయం నీలో ఉండాలా, బలమైన విశ్వాసం నీలో ఉండాలా. నువ్వు ఎంత దరిద్రుడైనా సరే, నీకు దిక్కుమక్కు ఎవరు లేరనుకున్నా సరే, ఆయన దిక్కులేని వారి ప్రార్థన. ఎలాంటి ప్రార్థన? దిక్కులేని వారి ప్రార్థన అలా, దిక్కులేని దరిద్రుల ప్రార్థన. నీ దరిద్రులు అనుకుంటావు, నీ ప్రార్థన ఇష్టం దేవునికి. కొన్ని ప్రాంతాలకు నేను వెళ్ళినప్పుడు పాపం వాళ్ళ ఇళ్ళలోనికి తీసుకెళ్లి కనీసం మంచినీళ్ళు ఇవ్వడానికో లేకపోతే ఏదైనా పెడతానికి భయపడతారు పాపం. అయ్యగారు పెద్ద కారు వేసుకొని వచ్చాడు కదా, తెల్ల సొక్కాయి తెల్ల ప్యాంట్ వేసుకొని టిప్పు టాప్గా ఉన్నాడు పాపం, మా ఇంటికి వస్తాడా రాడా అనుకుంటారు. కానీ నేనంటాను, వారి ప్రేమతో గిన్నెడు చన్నీలిచ్చినా అవి చాలు. గిన్నెడు చన్నీలిచ్చిన చాలు. దేవుడు స్వీకరిస్తాడు, ఆనందిస్తాడు, ఆశీర్వాదమిస్తాడు. నువ్వు ఎక్కడున్నావని కాదు, నువ్వు దిక్కులేని పరిస్థితులు నువ్వు ఉన్నావా, దేవుడు నీకు దిక్కు. జ్ఞాపకం చేసుకో. నువ్వు ఎప్పుడు అనుకోబాక నాకెవరు లేరని.
నాకెవరూ లేరని మన పాట కూడా పాడతాం. ఎవరు లేరయ్యా నేనంతరి. ఎంత బాగా పాడతారు. నువ్వు ఎప్పుడు అనుకోబాక. అంటే ఈ పాట పాడకూడదు. నువ్వు ఒంటరిదానివి కాదు, ఒంటరివి కాదు. మరి ఎవరు? యేసుక్రీస్తు వారసుడము, వారసురాలువు నీవు. నువ్వు ఎలా ఒంటరి వాడే బాబు? లేదు, దేవుడు నీ పక్షం ఉన్నాడు. ఆయన బిడ్డగా నువ్వు ఉన్నావు. నువ్వు ఎవరి కుమారుడు అంటే రాజకుమారుడివి, రాజకుమార్తెవి. నీవు చెప్పండి. నువ్వు ఒంటరి కాదు, గుర్తుంచుకో. దిక్కులేని వాడు కాదు, గుర్తుంచుకో. దరిద్రుడు అంతకంటే కాదు, గుర్తుంచుకో. రాజకుమార్తెవి, రాజకుమారుడివి. నువ్వు మర్చిపోతున్నావు. నువ్వు మర్చిపోవాల్సిన పనిలే. దేవుడు నీ ప్రార్థన వింటున్నాడంటే నువ్వంటే దేవుడికి ఇష్టం, నువ్వంటే దేవుడికి ప్రేమ. దిక్కులేని దరిద్రుల ప్రార్థన అంటే లోకంలో ఉన్న వాళ్ళందరూ ఇది దిక్కు మొక్కు లేదురా అని. ఆ దిక్కు మొక్కు లేని వాళ్ళందరూ ఏమన్నా తెలుసా? నా దిక్కు దేవుడే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, 66వ కీర్తనలోని మరొక మాట ఉంచండి. 18వ వచనం మనం చదివాము కదా, 20వ వచనం చదువుదాం ఇప్పుడు. 66వ దావీదు కీర్తన. ఆమేన్, హల్లెలూయా. దానికి ముందు వచనం కూడా చదవక్క. ఏంటంటే ఇక్కడ ఏమన్నాడు తెలుసా భక్తుడు? అందరు చదవద్దులే, నా ఇంక చూడండి. ఆయన నా విజ్ఞాపన. ఎవరు ఎందుకు ఆలకించాడు? హృదయం ఎలా ఉంది దావీదు ఇప్పుడు? దావీదు హృదయం ఇప్పుడు ఎలా ఉంది? ఆలకించాడు అన్నాడంటే దావీదు హృదయంలో ఏముంది ఇప్పుడు? చెప్పండి గట్టిగా. ఎస్, దావీదు హృదయం పరిశుద్ధాత్మతో నింపబడింది. అపవిత్రతను కడుక్కున్నాడు దావీదు. పవిత్రత తన హృదయంలోనికి రాగానే విజ్ఞాపన చేశాడట. నా విజ్ఞాపన ధ్వని ఆలకించు. వెంటనే దేవుడు ఆలకించాడు విజ్ఞాపనతో. మనం బుధవారం విజ్ఞాపన ప్రార్థన అంటానే. అసలు ఆ విజ్ఞాపనలో మనం ఏం చేయాలి తెలుసా? ఒకటి, కష్టములో ఉన్న వ్యక్తుల కోసం ప్రార్థన చేయాలి. ఏం చేయాలట? కష్టములో ఉన్న నీ సహోదరుల కొరకు, నీ అన్నదమ్ముల కోసం, నీ అక్క చెల్లెల కోసం, నీ ఆత్మీయ సోదరుల కోసం ప్రార్థన చేయాలి. ఎవరు కష్టంలో ఉన్నా, ఎవరి శ్రమలు పాలైనా వారి కోసం మనం ప్రార్థన చేయాలి. ఇది విజ్ఞాపన ప్రార్థనలో మొదటి మెట్టు. రెండవది, మన కుటుంబ రక్షణార్థం మనం పాపాన్ని అంగీకరించి దేవుని ఎదుట మా పాపాలు ఒప్పుకొని మన కుటుంబ రక్షణ కోసం ప్రార్థన చేయాలి. ఒకటి, కష్టంలో శ్రమంలో ఉన్న వారి కోసం, బాధల్లో ఉన్న వారి కోసం ప్రార్థన చేయాలి. రెండు, మన తప్పులను అంగీకరించు, మన పాపాలు అంగీకరిస్తూ మనం ఏం చేయాలి అంటే మన కుటుంబ రక్షణ కోసం ప్రార్థన చేయాలి. విజ్ఞాపన ప్రార్థనలు మనం చేయాల్సింది ఇతరుల యొక్క కష్టాల కోసం, ఇతరుల యొక్క శ్రమల కోసం, ఇతరుల యొక్క బాధల కోసం, నీ ఇరుగు పొరుగు వారి కోసం కావచ్చు, నీ అన్నదమ్ముల కోసం కావచ్చు, నీ అక్క చెల్లెల కోసం కావచ్చు, వారి కోసం ప్రార్థన చేయాలా. రెండవది, పాపాన్ని అంగీకరించి, పాపాన్ని ఒప్పుకొని, అపవిత్రతను ఒప్పుకొని, అపవిత్రత కూడుకున్న క్రియలను చేసినవన్నిటిని అంగీకరించి పవిత్రమైన హృదయంతో దేవుని కోసం ప్రార్థన చేయాలి. ఏమని? దేవా, నా కుటుంబాన్ని రక్షించు అని. దేవునికి ఏమైనా విజ్ఞాపన చేయాలట? కుటుంబాన్ని రక్షించమని ప్రార్థన చేయాలి. మూడో మాట ఏంటంటే దేవుని సహాయం కోసం మనం ప్రార్థన చేయాలి. నేను ఒక 4 అంశాలు చెప్తా, గుర్తుంచుకోండి. ఒకటి, ఇతరుల కష్టాల కోసం, బాధల కోసం, శ్రమల కోసం, వాళ్ళ ఆ శ్రమంలో నుంచి తప్పించబడాలని ప్రార్థన చేయాలి. రెండు, మన పాపాన్ని అంగీకరించి మన కుటుంబ రక్షణ కోసం ప్రార్థన చేయాలి. మూడో మాట, దేవుని సహాయం కోసం. ఎవరికైతే దేవుని సహాయం అవసరమో అట్టి వారికి నీ సహాయం అనుగ్రహించు ప్రభువా అని ప్రార్థన చేయాలి. అది మనకు కావచ్చు, మన కుటుంబస్తులకు కావచ్చు, మన ఇరుగు పొరుగు వారికి కావచ్చు, మన సంఘ బిడ్డలకి కావచ్చు. అంతేకాదు, సహాయం కోసం ప్రార్థన చేయటమే కాదు, మనుషులందరి క్షేమం కోసం కూడా ప్రార్థన చేయాలి. తర్వాత 4వ మాట ఏంటంటే క్షమాగుణం కలిగి క్రీస్తు సహాయం కొరకు. అంటే క్షమాగుణం, ప్రతి ఒక్క వ్యక్తిలో క్షమాగుణం ఉండాలి. క్షమాగుణం కలిగిన ప్రతి వ్యక్తికి క్రీస్తు సహాయం అందించబడాలి.
ఇలాంటి ప్రార్థన విజ్ఞాపనలు మనం ఉంటే దేవుడు మన ప్రార్థన అంగీకరిస్తాడు. దీంట్లో స్వార్థం లేని ప్రార్థన ఇది. మనం ఎవరి కోసం చేస్తున్నాం? ఇరుగు పొరుగు వారి కోసం చేస్తున్నాం. ఎవరి కోసం చేస్తున్నాం? కుటుంబం కోసం చేస్తున్నాం. ఎవరి కోసం చేస్తున్నాం? దేవుని సహాయం ఎవరికి అవసరమో వారి కోసం చేస్తున్నాం. ఏ మనుషుడికి దేవుని నుంచి మేలు కావాలో ఆ మనుషుడి కోసం చేస్తున్నాం. అంతేకాదు ఆఖరిగా క్షమాగుణం ప్రతి ఒక్క మనుషులు కలుగు చేయమని, దేవుని సహాయము ఆ బిడ్డలకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఇలాంటి ప్రార్థన ఎవరు చేశారా బైబిల్ అంటే? చేశాడు. 42వ అధ్యాయము 7 గ్రంథం 10లో ఉంటుంది. ఏబు చేశాడు. ఏబు చేయబట్టి ఇలాంటి ప్రార్థన ఏబు చేయబట్టి ఏబు స్థితి అనేది తెలుసా? మొదటి స్థితి కంటే రెట్టింపు ఆశీర్వాదం ఏబు పొందుకున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. విజ్ఞాపన ప్రార్థన మనం చేస్తున్నాం కాదు కానీ ప్రియులారా, మనం గమనించాలి. స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమ స్థితి, నేను చెప్పాను ఇందాక, ఇరుగు పొరుగు వారి కోసం, మన స్నేహితుల కోసం, మన బంధువుల కోసం, మన తోటి వారి కోసం మనం ప్రార్థన చేస్తే యెహోవా అతని యొక్క క్షేమ స్థితిని మరలా అతనికి దయచేయబడును. ఎలాంటి క్షేమ స్థితి తెలుసా? మునుపటి కంటే అధికమైన మేలుకరమైన స్థితిని. ఎన్నంతలు అంటక్క? 2 అంతలు. అంటే నీకెందుకు అధికమైన ఆ స్థితి నీకు రావడం లేదంటే నీ దగ్గర పశ్చాత్తాపడే హృదయం లేదు. ఉందన్న వాళ్ళ చేతులు ఎత్తండి ఒకసారి చూద్దాం. పశ్చాత్తాప హృదయముతో, ఈ హృదయములో ప్రభువా నా బిడ్డలను ప్రేమించినట్టు ఇతరుల బిడ్డలను నేను ప్రేమించాను, నా అన్నదమ్ములను ప్రేమించినట్టు ఇతరులను అన్నదమ్ములుగా స్వీకరించలేను, నా తల్లిదండ్రులకు ఇచ్చిన ప్రాధాన్యత ఇతరులకు ఇవ్వలేను, ఆపద అని నా దగ్గరికి ఎవరైనా వస్తే త్రోసి వేస్తున్నా, నాకున్న స్వార్థం ప్రపంచంలో ఎవరికీ లేదు. ఈ స్వార్థపూరితమైన మనసు నాలో నుంచి తీసివేసి నీ రక్షణ ఆనందమును మరలా నాకు నూతనముగా, నోరు నుండి తెలిసి మాట్లాడండి, నీ రక్షణ ఆనందం మరలా నాకు నూతనముగా పుట్టించు, దయచేయ అని నువ్వు ప్రార్థన చేస్తే బాజీ, నువ్వు ప్రార్థన చేసిన ప్రార్థనలో స్వార్థం లేదు కాబట్టి దేవుడు నీ విజ్ఞాపనను అంగీకరిస్తాడు కానీ త్రోసివేయడు. అంటే మన ప్రార్థనలా చేస్తే అంగీకరిస్తాడు, మన హృదయంలో పాపం ఉంటే అంగీకరించడు. నేను గతంలో 3-4 నెలల క్రిందట మీ అందరికీ ఒక పరీక్ష పెట్టాను. ఏమని పెట్టాను గుర్తుందా? ఒకళ్ళ ప్రార్థన రిక్వెస్ట్ కదా చేసేటు సాధించిన వాళ్ళు ఉన్నారు, సాధించలేని వాళ్ళు కూడా ఉన్నారు. అంటే సాధించలేదు కాబట్టి మేము అపవిత్రం, అట్టయితే మేము నీతో ఇంకా రాను మేము ప్రార్థనకే అంటారు కదా. అంగీకరించి ప్రభువా దావీదు వలె నన్ను కడుగయ్యా, హిస్సోపుతో కడుగు, హిమమంత తెల్లగా నన్ను చేయి ప్రభు, నా విజ్ఞాపన ఆలకించి నా ప్రత్యుత్తరం దయచే ప్రభు, నా విజ్ఞాపన ధ్వని ఎంత మాత్రం నీవు త్రోసివేయబాకు, ఎందుకంటే నా హృదయం శుద్ధ హృదయం నాకు దయచేయమని అడిగాను. నేను నిన్ను శుద్ధ హృదయం దయచేయమని దావీదు ఏ రీతిలో అడిగాడో, పరిశుద్ధాత్మను నాలో నుండి త్రోసివేయబాక అని ఏ రీతిలో అడిగాడో అలా మనం అడుగుతున్నాం. కాబట్టి మనం అడిగిన ప్రతి ప్రార్థన వింటాడు. వీళ్ళరా నీ ప్రార్థన, నీ కుటుంబ ప్రార్థన దేవుడు త్రోసివేసేవాడు కాదు. అని ఎన్నడూ ఎవరిని త్రోసివేయడు. మనమే దేవుని ప్రేమను త్రోసివేస్తాం, దేవుని ప్రేమను త్రోసివేస్తాం. క్రైస్తవ జీవితంలో పుట్టి క్రైస్తవులుగా జీవిస్తూ నిజమైన క్రైస్తవ జీవితాన్ని అనుభవించవలసిన మనం ప్రార్థన లేని అంధకారంలో ఉన్నాం, ప్రార్థన లేని జీవితంలో ఉన్నాం. ప్రార్థనే ఆయువు, ఆయుష్కాలం. ప్రార్థనే క్రైస్తవునికి ఊపిరి. ఆ ఊపిరి ఆగిపోతే చర్చను శవంతో సమానం. ఎప్పుడైతే ఊపిరి ఆగిపోయితే మనిషికి ఆ మనిషి చనిపోయిన
డెడ్ బాడీతో ఎలా సమానము, శవంతో ఎలా సమానము. క్రైస్తవ జీవితంలో ఊపిరి ఆగిపోయిందంటే ప్రార్థన ఆగిపోతే ఊపిరి ఆగిపోయినట్టే. నీ ఊపిరి ఆగిపోయిందా, నువ్వు ఎలా చనిపోయిన వాడివో, ప్రార్థన నీలో ఆగిపోతే నువ్వు చనిపోయిన దానితో చనిపోయిన వాడితో సమానం. ఆపొద్దు ప్రార్థన, ఆగొద్దు స్తుతించటం, మానొద్దు ప్రార్థించటం, మానొద్దు కీర్తించటం. దేవుని స్తుతిద్దాం, ఆరాధిద్దాం, కీర్తిద్దాం. మానక నిత్యం ప్రార్థన చేద్దాం. మన హృదయాలను పరిపూర్ణులుగా మార్చుకోవడానికి శుద్ధీకరించుకున్న క్రీస్తు నామమును బట్టి దేవుని మాటలు దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడానికి కొందర శుద్ధ హృదయం మాకు కలుగొచ్చేయండి. అపవిత్రత మా హృదయంలో ఉండి మీరెంత ప్రార్థన చేసినా మా జీవితంలో గెలుపు లేదు, మా జీవితంలో సక్సెస్ లేకపోవడానికి కారణం మాలో ఉన్న అపవిత్రమైన క్రియలు, మాలో ఉన్న మూర్ఖత్వం, మాలో ఉన్న విషపూరితమైన ఆలోచనలు, మాలో ఉన్న అజ్ఞానంతో కూడుకున్న తలంపులు, ఇవన్నీ కూడా పాపంలో మమ్మల్ని తోడుకొని పోతున్నాయి. పాపం వల్ల వచ్చే జీతం మరణం. మరణానికి సమీపం ఉన్న బిడ్డలు ఒకసారి మీరు గద్దించండి, ఒకసారి మీరు గద్దించండి. మరణానికి సమీపంగా ఉన్న బిడ్డలు గద్దించండి. అయ్యో, మరణపు ముళ్ళను విరవగలిగిన శక్తిమంతుడైన నీ వైపు తిరగవలసిన మనుషులు లోకం వైపు, పాపం వైపు పరుగులు ఎడుతున్న వారి పాదాలు క్షమించండి అయ్యా, మన్నించండి. ఇప్పటికైనా క్షమాగుణం కలిగి నీ తట్టు తిరిగితే వారు పరిశుద్ధులుగానే ఉంటారు, పరిశుద్ధుల గుంపులో ఉంటారు, సజీవ లెక్కలో ఉంటారు. ఒకవేళ ఈ యొక్క నీ మాటలు విని కూడా తెరచెవిన పెడితే ఖచ్చితంగా మరణ పడక మీదకి వెళ్ళిపోతారు. ఇది మీరు ఇస్తున్న హెచ్చరిక. మారు మనసు పొందుతావా, పశ్చాత్తాపం పొందుతావా, పరిశుద్ధత కలిగి ఉంటావా, ఇంకా 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 పాపం 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 చేస్తూ ఉంటాం. జ్ఞాపకం చేసుకోవాలి. దాని అంటాడు, నా పాపము కడుగు, నన్ను హిస్సోపుతో కడువేయా, ఇళ్ళకు కంటే తెల్లగా చేయమని ఈ వాక్యం వీక్షిస్తున్న నా ప్రియ చెల్లెలు, నా ప్రియ అక్కలు, నా ప్రియ అన్నలు, నా ప్రియ తమ్ముడు, నా ప్రియ బిడ్డలు, ఎందరైతే అటువంటి పశ్చాత్తాప హృదయంతో ఉన్నారో ఆ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని ఆ బిడ్డల పక్షాన మీ హస్తం తోడుగుంచండి, దీవించండి స్వామి, ఆశీర్వదించండి అయ్యా, కనికరించండి అయ్యా. పరిశుద్ధాత్మను ఎంత మాత్రము వారిలో నుండి త్రోసివేయకండి. నీ సన్నిధిలో నుండి నీ బిడ్డలు త్రోసివేయద్దు ప్రభువా. నీ సమీపస్తులు చేసుకుని తల్లి తన బిడ్డను ఆదరించినట్టు దేవాని బిడ్డలు మీరు ఆదరించండి. వారికి ఉన్న రోగాలు తొలగింపచేయండి. పాపమనే రోగం పరిపూర్ణ స్వస్థత పొందును గాక. అపవిత్రమైన రోగం పరిపూర్ణ స్వస్థత పొందును గాక. అపవిత్రమైన ఆలోచనలు, అపవిత్రమైన క్రియలు, అపవిత్రమైన తలంపులతో ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం తీసుకు క్షమాగుణం దయచేసి పవిత్రతను బిడ్డలకు అనుగ్రహించి కృపాక్షేమాలను వర్ధన చేయమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు దీవించుగాక. ప్రతి నెల 8వ తారీఖు ఆన్లైన్ ప్రేయర్ ఉంటుంది. తప్పకుండా మీరందరూ రండి, మాతో కలిసి దేవుల్లో ఆనందించండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు దీవించుగాక. కింద స్క్రోలింగ్ లో వస్తూ ఉంటుంది సకల జన ప్రార్థనా మందిరం, ఈఎస్ఆర్ గార్డెన్స్, మంగళగిరి. ఈ అడ్రస్ ప్రకారం రండి. ఫోన్ నెంబర్ ఉండిద్ది. ఫోన్ నెంబర్ వాట్సాప్ లో కూడా మీరు కాంటాక్ట్ చేయొచ్చు. వాట్సాప్ లో మీ యొక్క ప్రేయర్ రిక్వెస్ట్లు పెట్టచ్చు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని దీవించుగాక. అదేవిధంగా నూతనంగా సబ్స్క్రైబ్ చేసిన బిడ్డలను దీవించును గాక. నూతనంగా ఈ ఛానల్ వీక్షిస్తున్న బిడ్డలను దీవించును గాక. నూతనంగా ఈ యొక్క మెసేజ్ ఇతరులకు ఫార్వర్డ్ చేస్తున్న బిడ్డలను దీవించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్.